హలో గైస్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ మధ్య కాలంలో మార్వెల్ సినిమాలు ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో ఉండడం లేదు. ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ అంతా కూడా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా తయారైంది. ఎక్స్పెక్టేషన్స్ లేని మూవీస్ ఏమో సూపర్ ఉంటుంటే లవ్ అండ్ థండర్, వకండా ఫర్ ఎవర్, క్వాంటమేనియా లాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ ఏమో ఫ్లాప్ అవుతున్నాయి. ఇవే కాదు, ఈవెన్ షీ హల్క్ లాంటి షోస్ కూడా ఫెయిల్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే విషయం పక్కన పెడితే మల్టీవర్స్ సాగాకి మెయిన్ యాంటాగనిస్ట్ గా తీసుకువచ్చిన క్యాంగ్ ని కూడా తీసేయాల్సి వచ్చింది. ఈ క్యారెక్టర్ మీద ఏ మాత్రం కూడా జనాలకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి క్వాంటమేనియా మూవీ వచ్చినప్పుడు మార్వెల్ కి అయితే అర్థమైంది. దాంతో క్యాంగ్ ని డాక్టర్ డూమ్ తో రీప్లేస్ చేసి క్యాంగ్ డైనాసిటీ ప్లేస్ లో డూమ్స్డే మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఇలా స్టోరీ అంతా సెటప్ అయిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ నే మార్చేస్తే మార్వెల్ చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి కొత్త క్యారెక్టర్స్ కి తగ్గ స్టోరీని బిల్డ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇదంతా పర్ఫెక్ట్ గా జరగాలి అంటే ఇకపై మార్వెల్ నుంచి రాబోయే షోస్ గానీ మూవీస్ గానీ మనకి ఒకప్పుడు మార్వెల్ ని గుర్తు చేయాలి. అయితే అన్ని ఒక లెక్క అయితే నేను ఇప్పుడు చెప్పబోయే మూవీస్ అండ్ షోస్ లో మార్వెల్ ఎటువంటి తప్పు చేసినా సరే మార్వెల్ ఫ్యూచర్ మొత్తం మారిపోతుంది. లిటరల్లీ అదే మార్వెల్ కి ఎండ్. మార్వెల్ మాత్రం ఖచ్చితంగా ఈ మూవీస్ విషయంలో ఎటువంటి తప్పు చేయకూడదు. అయితే నేను ఎంతలా ఈ పాయింట్ ని చెప్పడానికి ఒక కారణం అయితే ఉంది. అదేంటి అంటే క్యాంగ్ నుండి డూమ్ కి స్టోరీని షిఫ్ట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు స్టోరీ లైన్ మొత్తాన్ని మార్చాల్సి వస్తుంది. దీనికి అర్థం ఏంటి అంటే డూమ్ ని ఇంట్రడ్యూస్ చేయక ముందు మార్వెల్ ఏవైతే ప్లాన్స్ వేసుకుందో వాటి అన్నిటిని కూడా మార్చాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మార్వెల్ ఇప్పుడు డాక్టర్ డూమ్ కి తగ్గట్టు స్టోరీస్ ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయాల్సి వస్తుంది. ఆల్రెడీ మార్వెల్ అగాథా ఆల్ అలాంగ్ షో విషయంలో కూడా ఇదే చేశారు. క్యాంగే మెయిన్ యాంటాగనిస్ట్ గా ఉన్నప్పుడు ఈ షోలో డార్క్ హోల్డ్ ఆథర్ గా ఇమోర్టస్ అనే ఒక క్యాంగ్ వేరియంట్ ని చూపించాలి అని అనుకున్నారు. అందుకే మొదట ఈ షో యొక్క టైటిల్ ని అగాథా డార్క్ హోల్డ్ డైరీస్ అని పెట్టారు. కానీ తర్వాత దాన్ని అంతా కూడా మార్చేయాల్సి వచ్చింది. సో ఈ అగాథా షో లాగానే అవెంజర్స్ డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ కి ముందు మార్వెల్ లో కొన్ని ముఖ్యమైన మూవీస్ అయితే రాబోతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇవన్నీ కూడా డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ కి పిల్లర్స్ లాంటివి. కాబట్టి వీటిల్లో ఒక్కటి సరిగ్గా రాకపోయినా సరే మార్వెల్ ఫ్యూచర్ మొత్తం డేంజర్ లోకి పడిపోతుంది. ఈ సాగా సంగతి పక్కన పెడితే తర్వాత సాగాలు కూడా ఉంటాయో లేదో అనే పరిస్థితిలోకి మార్వెల్ అయితే వెళ్లిపోతుంది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయే మూవీస్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేయబోతున్నాయో. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. అయితే నాకు తెలిసినంత వరకు మీలో చాలా మందికి అసలు ఈ మూవీ రావడానికి ఇంకా ఒక నెల కూడా లేదు అనే విషయం తెలియదు. ఎందుకంటే చాలా మంది ఈ మూవీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే గైస్ నేను చెప్పబోతున్న ఆ పిల్లర్ మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీ ద్వారానే ఎంసీయూలోని గ్రౌండెడ్ స్టోరీ స్ట్రాంగ్ గా మారాలి. న్యూ అవెంజర్స్ ని తీసుకురావడానికి మార్వెల్ కి ఇంతకన్నా మంచి మూవీ దొరకదు. అయితే ఈ మూవీలో న్యూ అవెంజర్స్ ఖచ్చితంగా ఫామ్ అవుతారు అని చెప్పి ఇన్సైడర్ రిపోర్ట్స్ అయితే చాలానే వచ్చాయి. అండ్ దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ మూవీతోనే వరల్డ్ వార్ హల్క్ మూవీని సెటప్ చేయగలము. అవును గైస్, ఇన్ కేస్ మార్వెల్ కనుక వరల్డ్ వార్ హల్క్ ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మార్వెల్ కి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఈ మూవీనే. ఎందుకంటే ఈ మూవీలోనే రెడ్ హల్క్ వస్తున్నాడు, ద లీడర్ కూడా వస్తున్నాడు. అంతేకాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చాలానే మనకి ఈ మూవీలో అయితే కనిపించబోతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రాబోయే 2 అవెంజర్స్ మూవీస్ కి కూడా ఈ మూవీ అనేది ఒక పునాది లాంటిది. శామ్ విల్సన్ క్యారెక్టర్ ని కెప్టెన్ అమెరికాగా డెవలప్ చేయడం, ఎఫెక్టివ్ గా ఉండే న్యూ అవెంజర్స్ టీమ్ ని ఫామ్ చేయడం, ఇంకా వరల్డ్ వార్ హల్క్ మూవీని ముందుకు తీసుకువెళ్లడం, ఇలాంటి చాలా విషయాల మీద మార్వెల్ అయితే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అండ్ వీటిల్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే న్యూ అవెంజర్స్ గ్రూప్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేయడం. ఎందుకంటే వీళ్ళే రాబోయే అవెంజర్స్ మూవీలో హై రోల్ ని ప్లే చేయగలరు. సో ఇప్పుడైతే మన లిస్ట్ లో సెకండ్ ప్రాజెక్ట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఆ ప్రాజెక్టే ఫెంటాస్టిక్ ఫోర్. ఈ మూవీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ మూవీతోనే మార్వెల్ వాళ్ళు ఆర్డీజే డూమ్ ని ఎంసీయూలోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మరి అలాంటప్పుడు ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఆలోచించండి. అయితే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అంటే మనం ఇప్పటి వరకు ఎంసీయూలో చూసిన అన్ని మూవీస్ కూడా మెయిన్ టైమ్ లైన్ ఎర్త్ అయిన 616 లోనే జరిగాయి. కానీ ఈ మూవీ మాత్రం వేరే యూనివర్స్ లో జరగబోతుంది. ఇంకా మరొక విషయం ఏంటి అంటే మనం ఈ మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ యొక్క ఆరిజిన్ ని చూడబోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఆరిజిన్ మీద లైవ్ యాక్షన్ లో 2 మూవీస్ అయితే వచ్చాయి. సో మళ్ళీ వీళ్ళకి ప్రత్యేకంగా ఆరిజిన్ స్టోరీ రాయాలి
చూడాలి అంటే అది టైం వేస్ట్ పనే అవుతుంది. అయినా ఇప్పుడు మార్వెల్ ఆరిజిన్ స్టోరీని చూపించే పరిస్థితుల్లో కూడా లేదు. ఓన్లీ ఒక్క మూవీతోనే మార్వెల్ డూమ్ ని డైరెక్ట్ గా ఎంసీయూలోకి తీసుకురాబోతున్నారు. సో ఈ మూవీ విషయంలో మార్వెల్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకప్పుడు ఇన్ఫినిటీ సాగాలో మార్వెల్ అయితే థానోస్ ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకి ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి డాక్టర్ డూమ్ ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారో చూడాలి మరి. ఎందుకంటే ఈ మూవీలో ఎంత బాగా డాక్టర్ డూమ్ ని రిప్రజెంట్ చేస్తే అంత ఎఫెక్టివ్ గా డూమ్స్ డే మూవీ అయితే తయారవుతుంది. అండ్ అంతేకాదు గైస్, ఈ మూవీలో గెలాక్టస్ కూడా ఉండబోతున్నాడు. అండ్ దానితో పాటు ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ క్యారెక్టర్ ఆర్క్ ని కూడా చాలా బాగా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడు మాత్రమే తర్వాత రాబోయే మూవీస్ లో ఈ F4 క్యారెక్టర్స్ ని ఎఫెక్టివ్ గా చూపించగలరు. సో డూమ్ ని ఇంట్రడ్యూస్ చేసే విషయంలో మాత్రం మార్వెల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న తప్పు జరిగినా సరే మల్టీవర్స్ సాగా మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఇంకా గార్ తో చేసినట్టే ఇక్కడ కూడా చేశారనుకోండి, ఇంకా మార్వెల్ సంగతి అయిపోయినట్టే. ఇంకా మన లిస్ట్ లో థర్డ్ ప్రాజెక్ట్ ది మోస్ట్ పాపులర్ హీరో అండ్ ద ఓన్లీ వన్ హూ కెన్ సేవ్ మార్వెల్, స్పైడర్ మ్యాన్. అయితే ప్రత్యేకంగా స్పైడర్ మ్యాన్ కి ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నాను అని అనుకుంటున్నారా? అలాంటి క్యారెక్టర్ అండి అది. ఆ మాత్రం ఎలివేషన్ లేకపోతే ఎలా? టు బి ఫ్రాంక్, నేను ఇందాక చెప్పినట్టు స్పైడర్ మ్యాన్ మాత్రమే మార్వెల్ ని కాపాడగలిగే ఏకైక క్యారెక్టర్. అండ్ నేను ఇలా చెప్పడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ లలో స్పైడర్ మ్యాన్ కి మించిన బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ మరొక ఏ క్యారెక్టర్ కి కూడా లేదు. అది డాక్టర్ స్ట్రేంజ్ కానివ్వండి, శామ్ విల్సన్ కానివ్వండి, హల్క్ కానివ్వండి, షూరీ ఇంకా కెప్టెన్ మార్వెల్ కానివ్వండి, వీళ్ళతో పోల్చుకుంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ లో స్పైడర్ మ్యాన్ టాప్ లో ఉంటాడు. స్పైడర్ మ్యాన్ కి సమానంగా మరో ఏ క్యారెక్టర్స్ కైనా క్యారెక్టర్ డెవలప్మెంట్ మంచిగా ఉంది అంటే అది లోకి ఇంకా థార్ కి మాత్రమే. కానీ ఈ మధ్య మార్వెల్ థార్ క్యారెక్టర్ ని కూడా వేస్ట్ చేస్తుందనే చెప్పాలి. అండ్ ఇన్ ఆల్ పాసిబిలిటీస్ నాకైతే స్పైడర్ మ్యాన్ ఈ మల్టీవర్స్ సాగాలో మెయిన్ క్యారెక్టర్ గా ఉంటాడు అని అనిపిస్తుంది. అయితే మరి లోకి ఆల్రెడీ మెయిన్ క్యారెక్టర్ కింద ఉన్నాడు కదా అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ గైస్, ఇన్ఫినిటీ సాగా లాగానే మల్టీవర్స్ సాగా కూడా ఉంటుంది అని అనుకోవడం తప్పు. ఈ సాగాలో మనం ఒకటి కన్నా ఎక్కువ మెయిన్ క్యారెక్టర్స్ ని చూసే అవకాశం అయితే ఉంది. అండ్ అందులో లోకి ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ తప్పకుండా ఉంటారు. కానీ అల్టిమేట్ గా అందరి దృష్టి స్పైడర్ మ్యాన్ మీదనే ఉంటుంది. నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. అంతేగాని నేను ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ మెయిన్ క్యారెక్టర్ కింద ఉంటాడు అని మాత్రం చెప్పడం లేదు. కేవలం ఈ క్యారెక్టర్ కి అలాంటి పొటెన్షియల్ ఉంది కాబట్టే నేను అలా అన్నాను. ఇంకా స్పైడర్ మ్యాన్ 4 విషయానికి వస్తే, క్యాంగ్ ఉన్నప్పుడు ఈ మూవీ అంతా కూడా గ్రౌండెడ్ లెవెల్లో ఉంటుంది అని అన్నారు. కానీ ఇప్పుడు స్టోరీ మొత్తం మార్చాలి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క న్యూస్ అయితే వస్తుంది. ఒకరేమో ఈ మూవీ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది అంటే, మరొకరేమో ఇదంతా కూడా మల్టీవర్స్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఈ మూవీలో డూమ్ ఇంకా నల్ కూడా కనిపిస్తారు అని చెప్పి అంటున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ కూడా ఇంకా పూర్తవలేదంట. సో ఈ మూవీలో ఏం జరిగినప్పటికీ మార్వెల్ వాళ్ళు మాత్రం స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వీలైతే అతని క్యారెక్టర్ ఆర్క్ ని ఇంకా కొంచెం బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ స్పైడర్ మ్యాన్ కే ఉంది అని. అండ్ అలానే ఈ మూవీని రూసో బ్రదర్స్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇంకా మన లిస్ట్ లో ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి షాన్-చి 2. ఈ మూవీని మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనం చెప్పుకుంటున్న పిల్లర్ మూవీస్ లో ఒకటి. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ వచ్చేసి షాన్-చి క్యారెక్టర్. ఎండ్ గేమ్ కి తర్వాత వచ్చిన చాలా క్యారెక్టర్స్ లలో ఫ్యాన్స్ కి నచ్చిన టాప్ క్యారెక్టర్ ఏంటి అంటే అది షాన్-చినే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా మారిపోయింది. సో ఈ పిల్లర్ మూవీస్ అన్ని కూడా పాత క్యారెక్టర్స్ తోనే ఉండకూడదు కాబట్టి ప్రస్తుతానికి ఫ్యాన్ ఫేవరెట్ క్యారెక్టర్ అయిన షాన్-చి క్యారెక్టర్ మీద మార్వెల్ అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈవెన్ క్యాంగ్ ఉన్నప్పుడు ఈ షాన్-చి 2 మూవీకి ఒక పేరు కూడా పెట్టారు. అదే షాన్-చి ది రీకేజ్ ఆఫ్ ద టైం. క్యాంగ్ ఉన్నప్పుడే ఈ మూవీని వేరే లెవెల్లో మనకి చూపించారు. అలాంటిది ఇప్పుడు ఈ మూవీని ఎందుకు వదిలేస్తారో చెప్పండి. ఈ సీక్వెల్ గురించి మన దగ్గర పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు, కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ మూవీ డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ కి మధ్యలో రిలీజ్ అవబోతుంది. అండ్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కొత్త క్యారెక్టర్ తో ఒక మంచి మూవీ తీస్తే అది ఖచ్చితంగా
ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ గైస్, మన లిస్ట్ లో ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3. గైస్, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నాకైతే ఈ మూవీ వస్తుందో లేదో కూడా తెలియదు. చాలా మంది ఇన్సైడర్స్ ఈ మూవీ వస్తుంది అని చెప్పారు, కానీ మార్వెల్ అయితే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఈ మూవీ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ని డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ కి డెవలప్ చేయాల్సిన అవసరం చాలానే ఉంది. అలానే మల్టీవర్సల్ స్టోరీని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నా సరే డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ చాలా అవసరం. అండ్ ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రస్తుతానికి మనకి మల్టీవర్స్ లో ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయో తెలియదు. దానితో పాటు మనం ఎంసీయూని కూడా ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ ఇన్కర్షన్స్, నెక్సస్ ఈవెంట్స్ ఇలాంటి వాటి గురించి మనం వీడియోలో చాలా సార్లు మాట్లాడుకున్నాం, కానీ ఎంసీయూలో మాత్రం వీటి గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడు మనకి చూపించలేదు. అండ్ ఒకవేళ ఈ మూవీ కనుక వస్తే ఈ మూవీ అంతా కూడా ఇన్కర్షన్స్ కి సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంది. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి అంటే ఈ సీక్రెట్ వార్స్ అంతా కూడా ఇన్కర్షన్స్ వల్లనే జరుగుతుంది. సో మోస్ట్ లైక్లీ ఈ మూవీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ అది డూమ్స్డే కి ముందు వస్తుందా తర్వాత వస్తుందా అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. సో గైస్, నేను చెప్పిన ఈ 5 మూవీస్ కూడా మార్వెల్ కి చాలా అంటే చాలా ముఖ్యం. ఈ మూవీస్ విషయంలో మాత్రం మార్వెల్ ఎటువంటి తప్పు కూడా చేయకూడదు. అసలు చెప్పాలి అంటే ఈ డెడ్పూల్ అండ్ ద వోల్వరిన్ మూవీ కూడా ఈ పిల్లర్స్ లో ఒకటిగా ఉండాల్సిందే. కానీ మార్వెల్ మాత్రం ఈ మూవీ యొక్క స్టోరీని అలా పోర్ట్రేట్ చేయలేదు. సో గైస్, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ 5 సినిమాలే మార్వెల్ ఫ్యూచర్ ని నిర్ణయిస్తాయి. మరి మార్వెల్ వీటి విషయంలో ఏం చేస్తుందో చూడాలి. అండ్ చెప్పాలి అంటే ఇలాంటి ఇంపార్టెంట్ షోస్ కూడా ఉన్నాయి, కానీ నా వరకు అయితే షోస్ కన్నా మూవీసే ఎక్కువ ఇంపాక్ట్ ని చేస్తాయి. ఎందుకంటే ఇన్ఫినిటీ సాగాలో ఒక్క షో కూడా రాలేదు, కానీ అప్పుడు కూడా సాగా సక్సెస్ అవ్వడం మనం చూసాము. సో నాకు తెలిసినంత వరకు మార్వెల్ పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ గైస్, దీంతో అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. మీకు మార్వెల్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానిని నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ మీ డౌట్ కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే దాన్ని ఒక వీడియో కింద కూడా చేస్తాను. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.